రాష్ట్రంలో డీసీసీల ఎంపికపై ఫోకస్ చేసింది ఏఐసీసీ. పార్టీ బలోపేతంలో డీసీసీలదే కీ రోల్ అని అగ్రనేతలు పదే పదే చెప్తుంటారు. అయితే ప్రస్తుతం డీసీసీల ఎంపిక కోసం అబ్జర్వర్లను నియమిస్తోంది హైకమాండ్. గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాలో అబ్జర్వర్ల ఎంపిక పూర్తయింది. ఇక నెక్స్ట్ తెలంగాణలో అబ్జర్వర్ల ఎంపిక ఉంటుందని అంటున్నారు పార్టీ ముఖ్య నేతలు. కాంగ్రెస్ లో జిల్లా కమిటీలను అత్యంత కీలకమైనవిగా చెప్తారు. ఎందుకంటే జిల్లాలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఎంపీ అభ్యర్థులు, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల మార్పు జరగలేదు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలవుతోంది. కానీ ఇప్పటి వరకు కొత్త డీసీసీలను నియమించలేదు హైకమాండ్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టగానే అన్ని కమిటీలు వెంటనే పూర్తి చేస్తారని భావించారు. కానీ అనేక కారణాలతో అది ఆలస్యమవుతోంది. తర్వాత కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత అన్ని కమిటీల ఎంపిక ప్రక్రియ వేగవంతమైంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని కమిటీలు పూర్తి చేయడానికి మీనాక్షి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. పార్టీ కోసం మొదటి నుంచి కమిట్మెంట్ తో పనిచేసి అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే పార్టీ చెప్పింది. దీంతో కష్టపడ్డ వారిని గుర్తించేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో అబ్జర్వర్లను, కో అబ్జర్వర్లను నియమించింది పార్టీ అధిష్టానం. ఇప్పటికే డీసీసీల కసరత్తు పూర్తయినప్పటికీ వారి ఎంపికను ఫైనల్ చేయడానికి ఏఐసీసీ అబ్జర్వర్లు రాష్ట్రానికి రావాల్సింది. కానీ అది కూడా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికే గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానాలో ఏఐసీసీ అబ్జర్వర్ల ఎంపిక పూర్తయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతుండటంతో డీసీసీల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందని అంటున్నారు జిల్లా స్థాయి నేతలు. డీసీసీలను ప్రకటిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, అసంతృప్తులకు బుజ్జగింపులు వంటి అంశాలకు యూజ్ అవుతుందని భావిస్తున్నారు నేతలు.